అందరికీ నమస్కారం. ఈరోజు కథ కన్నా పార్ట్ 25 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీకి వెళ్తే, గుడ్ మార్నింగ్ శ్రీ ఏంటి ఉదయమే కాఫీ పట్టుకొని బయలుదేరారు? సారిక, బావా ఇంకా నిద్ర లేవలేదు, అందుకే కాఫీ పట్టుకొని వెళ్తున్నా. ఓహో, అప్పుడే కాఫీలు పట్టుకొని వెళ్తున్నారన్నమాట. సారిక శ్రీ వైపు కోపంగా చూసి శౌర్య రూమ్లోకి వెళ్తుంది. శౌర్య బెడ్ పైన పడుకొని ఉంటాడు. సారిక మెల్లగా శౌర్య పక్కన కూర్చొని శౌర్యాన్ని చూస్తూ, ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళు నీకు బాడీ గార్డ్లా మారాలి అనుకున్నా, కానీ నేనే ఆ బాడీ గార్డ్ అవుతానో అనుకోలేదు. అసలు ఎప్పుడు పుట్టిందో కూడా తెలియదు నీ మీద ప్రేమ, కానీ ఇప్పుడు ప్రతి క్షణం నీతోనే నేనుగా ఉండాలి అనిపిస్తుంది. పోనీ నీతో ఈ విషయం చెప్దామంటే నువ్వు ఒప్పుకోవేమో అన్న ఆలోచన రాగానే సారిక అంటూ ఉండగానే శౌర్య చిన్నగా కదులుతాడు. దాంతో సారిక బయటకు వెళ్ళిపోతుంది. ఛీ, అనవసరంగా కదిలా, లేకపోతే దీనితో ఈరోజు ప్రపోజ్ చేయించుకునేవాణ్ణి అని అనుకొని శౌర్య వాష్రూమ్లోకి వెళ్తాడు. శ్రీ టీవీ చూస్తూ న్యూస్ ఛానల్ పెడుతుంది. నిన్న రాత్రి ఊరి చివరిగా ఉన్న ఒక తోటలో అమ్మాయిపై అత్యాచారం చేసిన హరిని ఘోరాతి ఘోరంగా చంపి చెట్టుకు కట్టేసి ఎవరో వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా ఘటన జరిగిన స్థలంలో ఒక లెటర్ ఉంది. దానిలో, ఇక నుండి అన్యాయం జరిగిన ప్రతి అమ్మాయికి న్యాయం చేయడానికి నేనున్నా. ఎవరైనా సరే అమ్మాయిపై అత్యాచారం చేస్తే వాళ్ళ చావు దీనికన్నా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆ ఆలోచన కూడా రాకుండా చూసుకోండి. కాదు కూడదు మేము మారం ఇలాగే ఉంటామంటే మాత్రం ఎవరు అడ్డు వచ్చినా సరే వాడు నా చేతుల్లో చేస్తాడు. ఇట్లు కర్ణ అని ఆ లెటర్లో రాసి ఉంది. అసలు ఈ కర్ణ ఎవరు? కర్ణ చేసిన పని కరెక్టా కాదా? ఆ విషయం మనం జనాన్ని అడిగి తెలుసుకుందాం. రిపోర్టర్, హరిని కర్ణ చంపడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? వ్యక్తి 1, అలాంటి వెధవల్ని చంపడం కరెక్ట్. ఆ కర్ణ ఎవరో కానీ వాడికి నిజంగా దండ వేసి దండం పెట్టినా తప్పులేదు. వ్యక్తి 2, ఆ కర్ణ చేసింది నేను తప్పుగా అనుకుంటున్నా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి కోర్టులున్నాయి, పోలీసులు ఉన్నారు. అంతేకాని ఒక వ్యక్తిని ఘోరంగా చంపడం నాకు నచ్చలేదు. వ్యక్తి 3, హలో సార్, మొన్న కోర్టు విన్ని ఏం చేసింది, పోలీసులు ఏం చేశారు చెప్పండి. నాకు మాత్రం కర్ణ చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. ఆడవాళ్ళపై అత్యాచారం చేసిన వాళ్ళకి ఇలా చేస్తేనే కరెక్ట్. ఇలా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ అయితే కర్ణ చేసిందే కరెక్ట్ అంటూ కర్ణకి అందరూ ధన్యవాదాలు చెప్తుంటే, ఆడవాళ్ళు అందరూ నీలాంటి అన్నయ్యలే మాకు అవసరం అన్నయ్య అంటూ ఒక బొమ్మను తయారు చేసి దాన్ని కర్ణ అనుకొని ప్రతి ఒక్కరూ రాఖీ కడుతున్నారు. న్యూస్ చూసి శ్రీ శౌర్య రూమ్లోకి వెళ్ళి తన్ని పట్టుకొని థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఏడుస్తుంది. శౌర్య, ఏంటి శ్రీ నువ్వు ఏడుస్తున్నావు? నేను అడగగానే చేసినందుకు, అలాగే ఆ అమ్మాయికి న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అన్నయ్య. నాకు థ్యాంక్స్ వద్దు, కానీ ఒక మాట ఇస్తావా? ఏంటి? నేను కర్ణ అన్న విషయం ఎవరికీ చెప్పకు. సరే అన్నయ్య. సరే, లేట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళాలి. శ్రీ, శౌర్య, సారిక కాలేజ్కి వెళ్తారు. సారిక కాలేజ్ దగ్గర సారికని, శ్రీ కాలేజ్ దగ్గర శ్రీని డ్రాప్ చేసి శౌర్య కాలేజ్కి వెళ్తాడు. క్లాస్లో పూజ వాళ్ళు లేకపోవడంతో శౌర్య వాళ్ళని ఎత్తుక్కుంటూ క్యాంటీన్కి వెళ్తాడు. పూజ వాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. రవి, అశోక్ మాట్లాడుతుంటే పూజ మాత్రం సైలెంట్గా ఉంది. శౌర్య, హాయ్ రా. రవి, హాయ్ శౌర్య. అశోక్, ఏంటి శౌర్య లేట్ అయింది? శౌర్య, ఉదయం త్వరగా మెలకు రాలేదురా. పూజ ఏంటి డల్గా ఉంది? రవి, ఏమోరా, అది వచ్చినప్పటి నుండి అలాగే ఉంది. ఏమైంది పూజ అని శౌర్య అడుగుతాడు. పూజ, భయంగా ఉంది శౌర్య. దేనికిరా భయం? నిన్ను చూస్తుంటేనే భయంగా ఉంది. రవి, వాణ్ణి చూస్తే భయం ఎందుకే? శౌర్య, నిన్న రాత్రి జరిగింది చూసావా? పూజ అవును అని తల ఆడిస్తుంది. అశోక్, ఏం చూసావే? పూజ, ఉదయం న్యూస్లో హరి అనే వ్యక్తి చనిపోయాడని చెప్పారుగా, ఆ హరిని చంపింది శౌర్యనే. రవి, వాణ్ణి చంపింది ఎవడో కర్ణ అంట కదా, మరి శౌర్య అంటున్నావేంటి? పూజ, మన శౌర్యనే కర్ణ. పూజ చెప్పింది విని రవి, అశోక్ షాక్ అవుతారు. అయినా ఒక మనిషిని ఎలా చంపాలనిపించింది శౌర్య నీకు అని పూజ అడుగుతుంది. వాడు మనిషా? ఒక అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా జాలి దయ లేకుండా ఆ అమ్మాయిని చంపేశాడు. వాడు మనిషా? ఇక నుండి అమ్మాయిలపై అత్యాచారం చేసిన ప్రతి ఒక్కడికి అదే గతి పడుతుంది, పట్టిస్తా. రవి, అశోక్ శౌర్య చెప్పింది విని చప్పట్లు కొడతారు. రవి, నువ్వు చేస్తుంది తప్పు కాదు శౌర్య, నువ్వు చేస్తుందే రైట్. అశోక్, కర్ణకి మా సహాయం కావాల్సినప్పుడు అడుగు శౌర్య, మేం కూడా ఈ మహత్కార్యంలో ఒకటవుతాం. పూజ, నీకు మాటిస్తున్న శౌర్య, ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పను. శౌర్య, సరే,
క్లాస్కి టైం అయింది, పదండి. శౌర్య క్లాస్ అనేసరికి అందరూ క్లాస్కి వెళ్ళిపోతారు. హాల్లో ల్యాండ్లైన్ రింగ్ అవుతుంటే శౌర్య వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. శౌర్య ఫోన్ కాల్ మాట్లాడి సంతోషంగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. సరిగ్గా ఉదయం శౌర్య ఫ్రెష్ అయ్యి కార్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. శౌర్య వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్ బయట లగేజ్తో కావ్య నిలబడి ఉంటుంది. శౌర్య, హాయ్ అక్క. కావ్య, హాయ్ రా. శౌర్య లగేజ్ డిక్కీలో పెట్టి కావ్యని కార్ ఎక్కమని తను కార్ ఎక్కుతుంటే ఎవరో వెనకాల నుండి కళ్ళు మూస్తారు. శౌర్య, అమ్మా. పద్మ, నాన్న అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? శౌర్య పద్మని హత్తుకొని, మా అమ్మ స్పర్శ నాకు తెలియదా? ఏంటి నాన్న ఏడుస్తున్నావు? నిన్ను చాలా మిస్ అయ్యా అమ్మా. అందుకేగా నీకు చెప్పకుండా వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేశా. సరే పదండి అని శౌర్య పద్మ వాళ్ళని ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ నిద్రపోతూ ఉంటారు. కావ్య తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని వెళ్ళిపోతుంది. పద్మ తన రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని, సరే నాన్న కాసేపు పడుకో. అమ్మా, కాసేపు నీ ఒడిలో పడుకుంటా. సరే రానన్నా. శౌర్య వెళ్ళి పద్మ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. పద్మ శౌర్య తల నిమురుతూ నిద్రలోకి జారుకుంది. పద్మ నిద్ర లేచి శౌర్యాన్ని పక్కన పడుకోబెట్టి తను ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళేసరికి సావిత్రి ఉంటుంది. పద్మ, ఎలా ఉన్నావు వదినా? సావిత్రి ఆశ్చర్యపోయి, నువ్వెప్పుడు వచ్చావు పద్మ? ఉదయమే వదినా. మరి నాకెందుకు చెప్పలేదు? మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దామని. సరే టిఫిన్ నేను చేస్తా, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. సరే వదినా. పద్మ వచ్చి హాల్లో కూర్చుంటుంది. శ్రీ ఫ్రెష్ అయ్యి కాఫీ కోసం వచ్చి పద్మాని చూసి పరుగున వెళ్ళి అమ్మా అంటూ చుట్టేస్తుంది. ఎలా ఉన్నావు బంగారం? నేను బాగానే ఉన్నా, కానీ నువ్వు వస్తున్నట్టు చెప్పలేదు. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చా. డాడీ రాలేదా? రాలేదు. అక్క వచ్చింది. అక్క ఎక్కడమ్మా? తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. సరే అమ్మా, నేను అక్క దగ్గరికి వెళ్తా. శ్రీ కావ్య దగ్గరికి వెళ్తుంది. తర్వాత రెడీ అయ్యి సారిక, ప్రకాష్, వంశీ, ప్రమోద్ హాల్లోకి వచ్చి పద్మని చూసి షాక్ అయ్యి తర్వాత అందరూ తనని పలకరిస్తారు. అందరూ టిఫిన్ చేయడానికి వెళ్తారు. పద్మ, సావిత్రి అందరికీ వడ్డిస్తూ ఉంటారు. శ్రీ, అమ్మా అన్నయ్య ఎక్కడా? శౌర్య ఇంకా నిద్ర లేవలేదు అని పద్మ అంటుంది. ప్రమోద్, అయినా పద్మ నువ్వు ఇలా హఠాత్తుగా వచ్చావంటే ఏదో కారణం ఉంటుందే. ఒకటి కాదన్నయ్య, రెండున్నాయి. ఏంటి పద్మ అవి? ఒకటి శౌర్యపై బెంగ, అలాగే కావ్య పెళ్లి గురించి. కావ్య పెళ్ళి అనేసరికి వంశీ వాళ్ళు షాక్ అవుతారు. ప్రమోద్, తనకి అప్పుడే పెళ్ళేంటి పద్మ? అంటే అన్నయ్య, అది నందు వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయికి కావ్యని అడుగుతున్నారు. అయితే అది కావ్య వంశీ లవ్ చేసుకుంటున్నారు. అందుకే మీ నిర్ణయం అడుగుదామని వచ్చా. హో, ఇదెప్పుడు జరిగింది? దాని గొడవ వదిలే, కానీ మీకు ఇష్టమా కాదా అన్నయ్య? మాకేం అభ్యంతరం లేదు, కానీ అప్పుడే వీళ్ళకి పెళ్ళేంటి? అన్నయ్య, వంశీకి ఎలాగో చదువు అయిపోయింది, కావ్యకు కూడా అయిపోతుంది, ఇంకా దేనికి లేటు? సరే పద్మ, పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టిస్తా. సరే అన్నయ్య. వంశీ కావ్య పెళ్ళి ఫిక్స్ అయినందుకు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. వంశీ, ప్రమోద్ కూడా ఆఫీస్కి వెళ్తారు. ప్రకాష్ కాలేజ్కి వెళ్తే సారిక, శ్రీ కాలేజ్కి లీవ్ పెట్టేస్తారు. కావ్య, అమ్మా నేను బావని లవ్ చేస్తున్నట్టు నీకు డాడీకి ఎలా తెలుసు? పద్మ, శౌర్య చెప్పాడు. ఏంటి, అన్నయ్య చెప్పాడా? అవును, వాడే నాకు డాడీకి చెప్పి పెళ్ళి జరిగేటట్టు చూడమన్నాడు. శౌర్య హాల్లోకి వచ్చేసరికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మ, ఫ్రెష్ అయ్యావా నాన్న? శౌర్య, అయ్యా అమ్మా. సరే కూర్చో, టిఫిన్ తెస్తా. కావ్య, థ్యాంక్స్ శౌర్య. దేనికక్క? మా విషయం అమ్మ వాళ్ళకి చెప్పినందుకు. హో, అయితే మీ పెళ్ళి ఫిక్స్ అయిపోయిందా? అవును. పద్మ టిఫిన్ తీసుకొని వస్తుంది. పద్మ శౌర్యకి టిఫిన్ తినిపిస్తుంటే సారిక అలా చూస్తూ ఉంటుంది. పద్మ, ఏంటి సారిక అలా చూస్తున్నావు? ఏం లేదత్తా. శౌర్య టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్తాడు. శౌర్య క్లాస్లోకి వెళ్ళేటప్పటికీ పూజ ఏడుస్తూ ఉంటుంది. పూజకి చెరో పక్క అశోక్, రవి కూర్చొని ఓదారుస్తూ ఉంటారు. శౌర్య, రే ఏమైంది? పూజ ఎందుకు ఏడుస్తుంది? రవి, అది అది చెప్పరా ఏమైంది? అశోక్, అది శౌర్య ఉదయం కాలేజ్కి వచ్చాక నేను రవి బయటకు వెళ్ళాం. పూజ ఒక్కతే క్లాస్లో ఉంది. అది చూసి శ్రవణ్ దీని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవాలని చూశాడు. ఈలోపు మేము వచ్చేసరికి పూజ మా దగ్గరకు వచ్చింది అని అశోక్ పూర్తి చేసిన వెంటనే శౌర్య ఎర్రబడ్డ కళ్ళతో శ్రవణ్ దగ్గరికి వెళ్తాడు. శౌర్య వెనకాలే రవి, అశోక్, పూజ వెళ్తారు. శ్రవణ్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్న బెంచ్పై కూర్చొని జూనియర్స్ని టీస్ చేస్తూ ఉంటాడు. శౌర్య శ్రవణ్ని వెనక నుండి తన్నేసరికి శ్రవణ్ టీస్ చేస్తున్న అమ్మాయి కాళ్ళ మీద పడతాడు.
శ్రవణ్ పైకి లేచి శౌర్యాన్ని కొట్టడానికి వస్తాడు, కానీ శౌర్య శ్రవణ్కి అవకాశం ఇవ్వకుండా కొడుతూ ఉంటాడు. శౌర్యని ఆపడం ఎవరి తరం కావడం లేదు. అప్పుడు పూజ, అశోక్, రవి వచ్చి తనని ఆపుతారు. శ్రవణ్కి పైకి లేచే ఓపిక కూడా ఉండదు. శౌర్య, రేయ్ శ్రవణ్, ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఇంకోసారి పూజ జోలికి వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. పూజ, శౌర్య, ఎందుకురా ఇప్పుడు గొడవలు? అంటే వాడు మిమ్మల్ని ఏం చేసినా చూస్తూ ఉండాలా? అది కాదు శౌర్య, ఇంకో 10 డేస్లో మనకి కాలేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? సరే, అయిపోయేదేదో అయిపోయింది, కానీ పదండి క్లాస్కి వెళ్దాం. శౌర్య చెప్పేసరికి పూజ వాళ్ళు క్లాస్కి వెళ్తారు. శౌర్య వాళ్ళ కాలేజ్ అవ్వగానే పూజ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి పూజ వాళ్ళ నాన్న శేఖర్ హాల్లో కూర్చొని ఉంటారు. శౌర్య, ఏంటి బాబాయ్, ఆఫీస్కి వెళ్ళలేదా? శేఖర్, లేదు శౌర్య. సరే, మీ చదువు అయిపోతుంది కదా, మరేం చేద్దామని? రవి, అది అంకుల్, నాకు అశోక్కి బెంగళూరులో జాబ్ వచ్చింది, మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. శేఖర్, మరి నువ్వేం చేస్తావు శౌర్య? అశోక్, అదేంటి అంకుల్ అలా అంటారు? వాడి గురించి తెలుసు కదా, ఇక నుండి వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటాడు. పూజ, అలా అని నీకు చెప్పాడా? అశోక్, లేదు. శేఖర్, మరి నువ్వేం చేస్తావు శౌర్య? పూజ, డాడీ, వాడు కూడా వీళ్ళలాగే కష్టపడి జాబ్ చేసి పైకి రావాలి అనుకుంటున్నాడు. శేఖర్, శౌర్య, నువ్వు తప్పుగా అనుకోను అంటే నేను ఒకటి అడగనా? అదేంటి బాబాయ్ అలా అడుగుతున్నావు? నేను నీ విషయంలో ఎందుకు తప్పుగా అనుకుంటా అని శౌర్య అంటాడు. అంటే నీకు నిజంగా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే నా కంపెనీలో చేస్తావా? బాబాయ్, నాకు ఇప్పుడప్పుడే జాబ్ చేయాలని లేదు. ఒకవేళ నాకు జాబ్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా వస్తా. అప్పుడు నా కోసం ఒక జాబ్ ఉంటుందిగా. నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు రెడీగానే ఉంటుంది శౌర్య. వాళ్ళు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు. శౌర్య ఇంటికి వెళ్ళేసరికి అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ప్రమోద్, శౌర్య, నీతో కొంచెం మాట్లాడాలి. శౌర్య, చెప్పండి మావయ్య. ఉదయం కాలేజ్లో శ్రవణ్ని కొట్టావంట? అవును. శౌర్య, ఆ శ్రవణ్ మన బిజినెస్ పార్ట్నర్ హరివర్ధన్ కొడుకు. ఇంక నుండి తనతో ఫ్రెండ్లీగా ఉండు. అయినా తనని ఎందుకు కొట్టావు? వాడు పూజతో మిస్బిహేవ్ చేశాడు. శౌర్య, కాలేజ్ అన్నాక అలాంటివి కామన్. అయినా దారిని పోయే వాళ్ళ కోసం మన వాళ్ళని కొట్టుకుంటామా? శౌర్య కోపంగా, మావయ్య, పూజ గురించి ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. ఎందుకు? నాకు అక్క శ్రీ ఎలాగో పూజ కూడా అలాగే. వీళ్ళతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని ఎలా కొడతానో తనతో చేసినా అలాగే కొడతా. నాకు 2 అక్క చెల్లెలు కాదు, పూజతో కలిపి 3. ఇక నుండి పూజ గురించి మాట్లాడేటప్పుడు అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇప్పుడు చెప్తున్నా వినండి. ఇంకోసారి ఆ శ్రవణ్ గాడు పూజ జోలికి వస్తే వాడిని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు అని శౌర్య కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు సారిక వాళ్ళు శౌర్య కోపాన్ని చూడలేదు కనుక ఇప్పుడు శౌర్యని అలా చూసి అందరికీ భయం వేస్తుంది. ప్రమోద్, అమ్మ పద్మ, ఒకసారి నువ్వన్నా చెప్పు తల్లి. పద్మ, చెప్పాల్సింది నువ్వు, నేను కాదన్నయ్యా, నువ్వు. నేనా? అవును. ఇక నుండి ఆ శ్రవణ్ని పూజ జోలికి రావద్దు అని చెప్పండి అన్నయ్య. ఎందుకంటే వాడు ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే నేను చెప్పింది వినడు అని పద్మ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సారిక ఫ్రెండ్స్ కాఫీకి పట్టుపట్టడంతో సారిక వాళ్ళతో కలిసి కాఫీకి వెళ్తుంది. సారిక వాళ్ళు కాఫీ తాగుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ సుధా, హే, అక్కడ చూడండి, తను ఎంత క్యూట్గా ఉన్నాడో అంటుంది. ఇంకో ఫ్రెండ్ రియా, అవునే, చాలా అందంగా ఉన్నాడు అని అనడంతో సారికతో పాటు మిగతా వాళ్ళు కూడా అటువైపు చూస్తారు. అక్కడ శౌర్య కూర్చొని ఉంటాడు. శౌర్య భుజంపై పూజ పడుకొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎదురుగా అశోక్, రవి ఉంటారు. శౌర్య, రే, ఇంకా ఏంట్రా, పూజ నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాక కూడా నువ్వేం చెప్పవేంటి? అశోక్, అది కాదు శౌర్య, ఇప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండి సడన్గా లవ్ అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. రే, నీకు పూజ అంటే ఇష్టమా కాదా? ఇష్టమేరా, మరి ఇంకా ఏంటి? ఐ లవ్ యూ టూ పూజ. అశోక్ చెప్పగానే అప్పటి వరకు ఏడుస్తున్న పూజ అశోక్ని హత్తుకుంటుంది. పూజ, ఇది కాఫీ షాప్ అని శౌర్య అనేసరికి శౌర్య మాటతో తేరుకొని అశోక్కి దూరం జరుగుతుంది. సారిక వీళ్ళని చూస్తూ శౌర్యకి మెసేజ్ పెడుతుంది. శౌర్య మెసేజ్ చూసి సారిక ఉన్న వైపు చూస్తాడు. అప్పటి వరకు శౌర్యని చూస్తూ ఉన్న సారిక ఫ్రెండ్స్ అందరూ కంగారుగా తల పక్కకి తిప్పుతారు. శౌర్య సారిక వచ్చిందని పూజకు చెప్తాడు. పూజ సారికాని చూసి హాయ్ అని చేయి ఊపుతుంది. శౌర్య అక్కడి నుండి సారిక దగ్గరకు వెళ్తూ ఉంటాడు. సారిక ఫ్రెండ్స్ శౌర్య వాళ్ళ దగ్గరికి రావడం చూసి టెన్షన్ పడుతూ ఉంటే అది చూసి సారిక నవ్వుకుంటూ ఉంటుంది. శౌర్య, హే, ఏంటి సారిక నువ్వు ఇక్కడ? సారిక, కాఫీ తాగడానికి వచ్చా బావా.
సారిక బావ అనేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. సరే, నేను ఇంటికి వెళ్తున్నా, వస్తావా? లేదు బావా, కాలేజ్లో చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తా. సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సుధా, తను మీ బావా? అవును. రియా, మరి మాకెందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం ఇవ్వలేదు. సారిక వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. శౌర్య వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయి. రవి, అశోక్ బెంగళూరు వెళ్తే శౌర్య కొన్ని రోజులు యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. సారిక శౌర్యకి కావలసినవన్నీ దగ్గర ఉండి చూసుకుంటుంది. శౌర్య, ఏంటి సారిక డల్గా ఉన్నావు? ఏం లేదు బావా, నాకేదైనా చెప్పాలా? మనసులో ఐ లవ్ యూ బావా అనుకొని, లేదు బావా. సరే బాయ్. మళ్ళీ ఎప్పుడొస్తావు బావా? నెల రోజుల తర్వాత. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే సారిక మాత్రం డల్గా సెండ్ ఆఫ్ ఇస్తుంది. శౌర్య వెళ్ళిన దగ్గర నుండి సారిక శౌర్యని చాలా మిస్ అవుతూ ఉంది. రోజుకి ఒకసారైనా శౌర్య ఫోన్ చేసినా సరే తను మాత్రం శౌర్య గురించి ఆలోచించుకుంటూ ఉండేది. అలా బాధగా ఒక వారం గడిచింది. ఒకరోజు పూజ శౌర్యకి కాల్ చేసి అర్జెంటుగా ఇండియాకి రమ్మని చెప్తుంది. శౌర్య వెంటనే బయలుదేరి ఇండియాకి వస్తాడు. శౌర్యని పూజ పికప్ చేసుకొని దారిలో ఒక కాఫీ షాప్ దగ్గర కార్ ఆపుతుంది. శౌర్య, ఏంటి పూజ అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? పూజ ఏడుస్తూ శౌర్యని హత్తుకుంటుంది. ఏమైంది పూజ? డాడీ శ్రవణ్ గాడితో నా పెళ్ళి ఫిక్స్ చేశారు శౌర్య. ఇంకా ఉంది. అసలు పూజ ఫాదర్ ఎందుకు అలా చేశాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ అక్షర దోషాలు ఉంటే క్షమించండి. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.